హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయూత పథకం ద్వారా రూ. 4,016 అలాగే రూ. 6,016 ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న వారికైతే గొప్ప శుభార్త అనుకోవచ్చండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఒక్కొక్క హామీ ఇవ్వగా బయటకైతే వస్తున్నాయండి డబ్బులు. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే వృద్ధులకు గాని, ఒంటరి మహిళలకి, వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులైతే విడుదల చేయడానికైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకైతే తెలిసిందండి. సో, హామీ ఇచ్చిన విధంగానే డబ్బులైతే వస్తాయి. సో, మనం చూసుకుంటే 28వ తారీఖు మంగళవారం రోజున ఎంతమంది మన ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులైతే రానున్నాయి. అలాగే మిగతా వాళ్ళకి ఏ రోజున వస్తాయి అనే విషయాలు మనమైతే మాట్లాడుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. పూర్తిగా చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయూత పథకం సంబంధించిన డబ్బులు ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తామని దాదాపు 13 నెలల నుంచి ఇదే మాట అయితే చెప్పుకోవడం అయితే జరిగిందండి. కానీ మనకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే రావట్లేదండి. సో, ఈసారైనా డబ్బులు వస్తదా అని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పారండి సీతక్క గారు. మనకి హామీ ఇచ్చిన విధంగానే రైతులకి రైతు భరోసా డబ్బులైతే పడబోతున్నాయి. ఆల్రెడీ మనకైతే నిన్న పడ్డాయి. అలాగే ఈ రోజు కూడా పడడం అయితే జరిగింది. అదేవిధంగా ఆసరా పెన్షన్‌దారులకు కూడా ఆసరా చేయూత పథకం అయితే ప్రారంభించడం జరిగింది. మనకి 26వ తారీఖు మొన్న జరిగిన అప్పుడైతే ప్రారంభించారండి. సో, హామీ ఇచ్చిన విధంగానే డబ్బులైతే వస్తున్నాయి. మనకి ఈ నెల జనవరి ఏదైతే ఉందో, జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ ఏదైతే రావాల్సిందైతే ఉందో మీకు, మనకి ఫిబ్రవరి 1 తారీఖున అయితే పెన్షన్ సంబంధించిన డబ్బులైతే వస్తాయి కాబట్టి, 1 తారీఖున వచ్చేసి వృద్ధులకు గాని, ఒంటరి మహిళలకి మనకి రూ. 4,016, వికలాంగుల సోదరులకి రూ. 6,016 వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందని తెలిసిందండి. సో, హామీ ఇచ్చిన విధంగా మనకైతే వస్తున్నాయి డబ్బులు. అలాగే రీసెంట్‌గా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళకి కూడా డబ్బులైతే వస్తది. అంటే మీరు గతంలో ఎలాంటి డబ్బులు పొందకపోతే మీకు కూడా మీ అప్లికేషన్ పూర్తయిన తర్వాత మీకు కూడా డబ్బులైతే వస్తాయండి. అలాగే రీసెంట్‌గా 1 నెల లేదా 2 నెలల నుంచి పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వృద్ధులు గాని, ఒంటరి మహిళలు వాళ్ళు కూడా డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి. సో, మీరు హామీ ఇచ్చిన విధంగా మీకైతే డబ్బులైతే వస్తాయండి. మనకి ఫిబ్రవరి 1 తారీఖున. అలాగే ఈసారి వచ్చేసి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మీకు అర్హత ఉంటే సరిపోతుందండి. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు రావాల్సిన డబ్బులు కూడా మనకైతే ఇప్పుడు ఫిబ్రవరిలో అప్లై చేసుకుంటే మీకు మార్చి నెల నుంచి రావడం అయితే జరుగుతుందండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్‌కైతే తప్పకుండా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది మన ఛానల్‌లో మీకోసం నేను వీడియో రూపంలో ముందుకైతే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్‌కైతే తప్పకుండా వెళ్లి సబ్స్క్రైబ్ చేసి మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరు వెంటనే పొందవచ్చు. థాంక్ యూ.